హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టేస్టీ అండ్ సింపుల్ పలావ్. బ్యాచిలర్స్ అలాగే ఇంట్లో వంట రాని వాళ్ళు అలాగా సింపుల్గా పలావ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందైతే టొమాటో, ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక బాండీలాగా పెట్టుకొని దాంట్లో ఆయిల్, నెయ్యి రెండు మేము మిక్స్ వేసుకున్నాము. సరిపడేంత ఆయిల్, నెయ్యి వేసుకున్నాము ఆ కూరగాయలు వేయించుకోవడానికి. మంచిగా కూరగాయలు కట్ చేసుకున్న కూరగాయలన్నీ వేయించుకోవాలి. మంచి గోల్డెన్ కలర్లో రావాలి. ఒక స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ వచ్చిన తర్వాత బిర్యానీ దినుసులు ఉంటాయి కదా, ఇలాచి, స్టార్ ఫ్లేవర్, అలాగే బిర్యానీ ఆకు ఉంటాయి కదా, అవి వేసుకున్నాము. వేసుకొని మళ్ళీ ఒకసారి నీట్గా కలుపుకొని దానికి దినుసులకు ఉన్న ఫ్లేవర్ అంతా ఆ ముక్కలకు పట్టేలాగా ఒక 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు చూసారు కదా, అలాగ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. మనకు టేస్ట్ సరిపడా, లేదంటే మీరు మసాలా తినేదాన్ని బట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని దాంట్లో ఉన్న పచ్చి స్మెల్ అంతా వెళ్ళేదాకా నీట్గా మగ్గించుకోవాలి. లో ఫ్లేమ్లో మగ్గించుకొని ఒక 5 నిమిషాలు నీట్గా ఆ పచ్చి స్మెల్ అంతా పోయిన తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి ఏంటంటే కొంచెం ఆ పలావ్కి ఫ్లేవర్ ఇచ్చిద్ది. స్మెల్ కానీ అరోమా కానీ గీతో చేస్తున్నప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడైతే అన్నీ వేగిన తర్వాత వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకున్న తర్వాత కొత్తిమీరతో ఫినిష్ చేసేసి అది మొత్తం ఒక బాయిల్ రావాలి. అంటే వాటర్ మొత్తం బాగా బాయిల్ రావాలి. ఆ వాటర్ అంతా బాయిల్ వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ నానపెట్టుకున్న అన్నాన్ని వేసుకొని మగ్గించుకోవాలి. చూసారా, బాయిల్ వచ్చింది వాటర్ అంతా. అలా వాటర్ అంతా బాయిల్ వచ్చిన తర్వాత మంచిగా మనం ఆల్రెడీ ఒక 2 అవర్స్ క్రితం నానపెట్టుకున్న అన్నాన్ని దీంట్లో వేసుకోవాలి. జాగ్రత్తగా వేసుకోండి ఫ్రెండ్స్. అది వేసేటప్పుడు చిందొచ్చి వాటర్ మన మీద పడతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వేసుకోండి. ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ అంతా దాంట్లో వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్, ఒక 10 to 5 మినిట్స్లో మన టేస్టీ అండ్ సింపుల్ పలావ్ అనేది రెడీ అయిపోతుంది. ఇది చూసారు కదా ఎంత మంచిగా ఉందో. టేస్టీ అండ్ సింపుల్ పలావ్ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. మేమైతే దీన్ని ఎంజాయ్ చేసాము. మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.